హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు బాగున్నారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి. ఓకే, డన్. చూస్తారు కాబట్టి ఇప్పుడు ఏం కూర వండుతాను? ములక్కాయ కూర అయితే వండుతున్నా ఫ్రెండ్స్. అన్నం అయితే అయింది ఆల్రెడీ. నువ్వు పొద్దున్నే వండేస్తా అన్నావు ఇది అంటే అయితే ఇంతకు ముందు నేను మొన్న కాకరకాయలు తెచ్చాను కదా, ఒక 1/4 కిలో తెచ్చాను అనమాట. ఆ కాకరకాయలు ఏంది నా బాక్స్ వరకే అయింది, కానీ కూర మాత్రం హైలైట్ కుదిరింది తెలుసా. ఇలా బాగుంది ఫ్రెండ్స్. కూర అయితే కాకరకాయ కూర, 1/4 కిలో కూరగాయలు, అదే 1/4 కిలో కాకరకాయలు, మస్తు కుదిరింది అన్నమాట కూర అయితే. కానీ మాకైతే ఎప్పుడు ఉండదు ఎందుకు మరి అట్లా? ఊకే కుదురుతుందా? ఎప్పటికే నచ్చే ఉండాలి మరి. అప్పుడు ఉండేది నువ్వే, ఇప్పుడు ఉండేది నువ్వే కదా. నేనే గానీ కాకరకాయలు 1/2 కిలో కాకరకాయలు అయితే 1/4 కిలో కాకరకాయలు అయితే కదా, తేడా అట్లుంటది. అన్నం సరిపోలేదు కదా. కూర బాగుంది, అందులో తినే టైం దొరకలేదు ఇవాళ డ్యూటీలో. చూడు ఇవాళ బ్లాస్టింగ్ లేదు, మొన్న కొట్టిన బ్లాస్టింగే ఈ రెండు రోజులు అంటే ఇవాళనే కదా బండ్లు తిరిగేది. ఇవాటి వరకు నడిచింది అన్నమాట. బ్లాస్టింగ్ లేదు ఇవాళ, 10 నిమిషాలు కూడా టైం ఇవ్వలేదు. నేను బ్లాస్టింగ్ టైంలో తినొచ్చులే అని చెప్పేసి నేను తినకుంటున్నా. చూడు అసలు మస్తు ఆకలైంది. 3:30 అయింది నేను తినేసరికి. ఇంకా పొద్దునేమో బయట పని ఉంటే ఆ పని చూసుకొని ఇంకా టక నేను వచ్చేసరికి 11 అయిందా, 10:57 ఏమో అయింది. ఈ గ్యాప్లో నువ్వు కూర వండేసి నువ్వు బాక్స్ పెట్టేసినావు. ఇక వచ్చేసి టక బాక్స్ పట్టుకొని వెళ్ళిపోయాను. ఇక నేను పిల్లలు ఏం చేస్తారు? అమ్మో హోంవర్క్ రాసుకున్నారు. చెప్పండి. హోంవర్క్ లేదా? నీ ముఖం ఎందుకు ఇట్లా అవుతుంది మళ్ళా? ఏమో అంటే చదువు ఎక్కువ అవుతుందేమో. బుక్ బాగా దగ్గర పెట్టుకొని చదువుతున్నావా? ఇటు 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 రండి, దగ్గర ఇటు రండి. అటు ఇటు పోతారు అది పట్టుకొని. తింటారా అమ్మ? ఖర్జూర కూడా తీసుకోండి, ఉన్నాయి. ఏమైంది? తినండి, అట్నే పట్టుకొని తినండి. ఏం కాదు, పగలయ్యి. ఇగో ఇది మంచిగా ఉంది, ఫ్రెష్ గా రారిచ్చు. ఇటు రాలే. చదివారా మరి? ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి అంట? ఎల్లుండి నుంచి. రిచమ్మ నువ్వు చదువుతున్నావా? హోంవర్క్ లేదులే కానీ ఇంకా చదువుడేనా? ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్ అయితే. మరి మధ్యాహ్నం ఏం వేసుకొని తిన్నారు? మధ్యాహ్నం ఏం చేసినామా? ఏం చేసినావు? కోడిగుడు, అదే ఉల్లిగడ్డ కూర చేసిన. ఎక్కువ పెట్టకి కోడిగుడ్డు ఉల్లిగడ్డ, అదే ఎక్కువ వేడి. ఎందుకు ఈ మధ్యలో బాగా అవుతుంది. మార్నింగ్ టైంలో కూడా నువ్వు ఒకవేళ కర్రీ ఏదైనా వండకపోతే అప్పటికప్పుడు అది వండుతా ఉన్నావు నువ్వు. ఏం తల్లి? అదే ఆలుబుక్కర్ పండ్ల అయిపోయినాయి కదా తల్లి, నైట్ తిన్నారుగా. పొద్దున ఇక కూరగాయలు అయితే పట్టుకొని వచ్చిండు ఫ్రెండ్స్. మా ఆయన అయితే డ్యూటీకి వెళ్లే ముందు ఇక చిన్న పని ఉండి అయితే బ్యాంక్ పని మీద అయితే బయటకు వెళ్ళిండు. అట్నే వచ్చేటప్పుడు అయితే ఇక ఏమేమి పట్టుకొచ్చినాయి? కాకరకాయలు కాదు, టమాటాలు, పచ్చిమిర్చి. టమాటా కేజీ, టమాటా, పచ్చిమిర్చి, ఆలుగడ్డ, ములక్కాయ. అయితే ఇక ములక్కాయ అయితే వండుతానా, ఆలుగడ్డలు అయితే ఇక మార్నింగ్ అయితే వండుతా. ఇంకేదో చెప్తాం అనుకున్నానే. నేను చెప్తాం అనుకున్నా, ఎందుకు మర్చిపోతాను మరి? మర్చిపోతాను. మధ్యాహ్నం ఏం వేసుకొని తిన్నావు మరి నువ్వు? నేనా? నాకు కొంచెం ఉంది కాకరకాయ కూర, అదే వేసుకొని తిన్నా. అందుకే తిన్నావో లేదో, ఇంత టేస్టీగా ఉంది ఇలా కూర అని నేను ఫోన్ చేసిన. ఆకలి అవుతుంది ఇంకా అసలు. మంచిగా బ్లాస్టింగ్ టైంలో ఎట్లేదన్నా ఒక 20 నిమిషాలు టైం దొరికింది కదా, తినొచ్చులే అనుకున్నా. కానీ ఇట్లా బిస్కెట్ అయిపోతుంది అనుకోలే. ఇవాళ మళ్ళీ ఈ వారం రోజుల తర్వాత మళ్ళీ ఇవ్వాలనే కదా బండ్లు తిరిగింది. మర్చిపోయినా వాల్ పేపరు ఇదేంటి బయట బయట దొరుకుతుందట కదా, నువ్వు అనుకున్నావు అసలు? బయట నేను ఆ రోజు అదేంటి మామూలుగా తెలిసిన షాపులలో అన్నిట్లో కనుక్కొని వచ్చా, ఎక్కడ లేవు. అవునా? ఇది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అయితే స్టిక్కర్స్ సెల్ఫ్లలో వేసేసి అవి దొరుకుతాయి అంటున్నారు. మళ్ళీ ఇంకోటి మన సబ్స్క్రైబర్ ఎవరో అయితే సూపర్ చాట్ చేశారండి, 500 రూపీస్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇట్లా సెల్ఫ్లలో లేవు అనేసి నేను వీడియోలో మొన్న అన్నాను కదా, అంటే మాకు అది సరిగ్గా రాలేదు. మొన్న కాదు, నిన్ననే మనం అది సరిగ్గా రాలేదు, వాపస్ పెట్టండి అని కూడా చాలా మంది అయితే పెట్టారు కామెంట్. ఒకవేళ వాపస్ పెడదాం అనుకున్నాం కానీ ఇక ఎందుకులే అని సపరేట్ అట్లనే ఉంచినాం అనమాట. ఇంకా మళ్ళీ దాన్ని రిటర్న్ పెట్టి మళ్ళీ వేరే బుక్ చేసి మళ్ళీ అది వచ్చే వరకు అని అంటే ఇక మళ్ళీ దగ్గర 1 వీక్ పట్టింది.
ఇక నైట్ ఏ టైం చేశారో తెలియదు, ఇక మేము కూడా చూసుకోలేదు. మార్నింగ్ లేసాక చూసామన్నమాట. సూపర్ చాట్ చేశారు. వాళ్ళకైతే చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా వాళ్ళు ఏంటంటే మన సెల్ఫ్లలో వేసే అవి స్టిక్కర్స్ కొనుక్కోమని చెప్పి మెన్షన్ చేసి మరీ అయితే కామెంట్ చేసి సూపర్ చాట్ చేశారు. ఏ టైంకి పెట్టిండ్రు నైట్ కానీ మనం లేటనే పడుకున్నాం అప్పుడు. కానీ కొంచెం కారం తక్కువే. ఉప్పు ఏందమ్మా అప్పుడే నేను ఏం చెప్పిందంటే స్కూల్ నుంచి రాగానే సాయంత్రం పూట తినండి అమ్మా తీసుకొని అని చెప్పిన. ఇక అన్నం పెట్టమంటే అన్నం పెట్టిన సాయంత్రం పూట. ఇప్పుడు పడుకునే ముందు తింటారు నైట్ తగ్గడానికి. అవునా? నైట్ తగ్గుతారు. సరే ఈవినింగ్ రాగానే తింటేంది మరి? నేను అదే చెప్పిన. అదే అయితే అడుగుతా ఉంటావుగా, అది కావాలి ఇది కావాలని. ఉన్నప్పుడు తినబుద్ధి కాదు వీళ్ళకి నిజంగా. చూడు, లేనప్పుడు అడుగుతా ఉంటారు. మళ్ళీ తేవాలి యాపిల్స్. తినేసిరా వాళ్ళే మొత్తం? యాపిల్స్ తిన్నారుగా? ఆపిల్స్ మంచిగా తిన్నారు, వేస్ట్ కాదు, మంచిగా తిన్నారు. అన్నమైందా? అన్నమైంది. అన్నం తొందరగా వండేసిన కానీ కూరే లేట్ అయిందనమాట. వర్షం అయితే మబ్బు చేస్తుంది. నేనేంది అలా ఏంటంటే కేజీ టమాటా ఎంత అని అడగపోయినా. ఇప్పుడు గుర్తొచ్చింది. కేజీ టమాటా ఎంత ఇప్పుడు? 60. రేటు తగ్గిందట కదా? తగ్గడంటే గదే తగ్గుడు. 80 ఉండే 60 అయింది. వారం రోజుల కంచి అయితే ఇప్పుడైతే 60. మళ్ళీ వర్షాలు బాగా పడి ట్రాన్స్పోర్ట్ గిట్ట అటు ఇటు కొంచెం బంద్ అయ్యి ఉంటే ఇంకా అప్పుడు మళ్ళీ రేటు పెరుగుతుంది. అట్లా దోసకాయలు ఇక ఇబ్బంది రావాలి కానీ దోసకాయ ఖరాబ్ కాదు, మంచిగా ఉంది. రేపు పొద్దున కోసుకొని తిని ఇక ఏం వండుతావులే. ఇక ఈ మరి కనీసం వచ్చిన స్టిక్కర్ అన్న అంటిపోయినావు, మరి అంటించి ఒక బ్లాగ్ అన్న చేయకపోయినావు. ఈ నేను వచ్చినప్పుడే బ్లాగ్ అంటే ఎట్లా కుదురుతుంది చెప్పు? ఈ సెకండ్ షిఫ్ట్ అస్సలు కుదరట్లేదు. ఎట్లా చెప్పు? కుదరదు. అది నువ్వే ఏ పాటకు ఆ పాటకు కట్ చేసుకుంటా అంటియాలి. నేను అంటిస్తే అది ఈ సెకండ్ షిఫ్ట్ లో ఇక వీడియోలు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకే మధ్యాహ్నం పూట రాలేదన్నమాట. ఎవరైతే కంగారు పడకండి. ఇక రాగానే అయితే వీడియోస్ కంపల్సరీ. ఇక మధ్యాహ్నం రాలేదంటే కంపల్సరీ ఇక సాయంత్రం లేదా నైట్ అయితే వస్తాయి అన్నమాట. అవును. ఇక అదే ఒక్కటైనా అందిస్తాం ఫ్రెండ్స్. ఇక పోయి 2 ఛానళ్ళకి ఒక్కటైనా అందిస్తాం. ఎందుకంటే ఈ షిఫ్ట్ అసలు ఇక ఊపిరాడకుండా ఉంటది అనమాట. అట్లుంటది. పొద్దున్న లేచి లేవడంతో ఇంకా ఇంట్లో పని చేసుకుంటుంది. పిల్లలు లేవగానే వాళ్ళని రెడీ చేసుడు, వాళ్ళని రెడీ చేసి ఇంకా వాళ్ళకి అన్నం తినిపించి వాళ్ళ బుక్స్ అవన్నీ పంపిస్తామో లేదా స్కూల్ కి. 9 బాగా అవుతుంది. ఇంకా ఈ లోపు మళ్ళీ ఇంట్లో మళ్ళీ నా బాక్స్ కు అన్నం కర్రీ వండు. వాళ్ళు పోయినాక ఆగమాగా ఉంటది ఇల్లు. నేను చదువుకున్నాడే మినిమం అర్ధగంట గంట పడుతుంది ఫ్రెండ్స్. ఇక అందుకని ఇక తర్వాతకి అయితే మళ్ళీ 10 అవుతుంది. 10ంటికి వంట స్టార్ట్ చేసుకుంటా. తొందర బాక్స్ పెట్టాలనేసి తొందరగా ప్రిపేర్ చేస్తాయి. ఇక కథ ఆడికే టైం అయిపోతుంది. ఇక వీడియోస్ తీసే అంత కూడా ఉండదు. గిట్నే ఇక బ్యాంక్ పని మీదనో అటో ఇటో బజార్ పోయేది ఉంటేనైతే ఇక అసలే తీరదు అనమాట. ఇగో ఇయ్యాలలాగా అట్లుంటది. లేకపోతే మామూలుగా అయితే నేను వంట చేసేటప్పుడు ఇక మా ఆయన ఫ్రీగా ఉంటే ఆ టైంలో వీడియో తీస్తాడు. ఈ షిఫ్ట్ లో మాత్రం. ఇక నెక్స్ట్ షిఫ్ట్ లో అయితే బయటికి ఎటు పోకుంటుంటే ఇంకా అప్పుడు వీడియోలు అయితే కంపల్సరీ అయితే షిఫ్ట్ లో అయితే ఇక అట్లేముండదు ఫ్రెండ్స్. ఫస్ట్ షిఫ్ట్ లో అయితే మంచిగా తీసుకుంటాం. సాయంత్రం పూటనే అయితే బ్లాగ్స్ రాగానే. మధ్యాహ్నం అయితే అందేయగలుగుతాం కానీ ఇక ఈ షిఫ్ట్ లోనే కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటది అనమాట. చాలా మంది అయితే అడుగుతున్నారు మీ ఆయన ఏం వర్క్ చేస్తాడు, ఏం చేస్తాడు అని. మా ఆయన అయితే మైనింగ్ లో, అంటే మైనింగ్ అనే అంటారు కానీ కోల్ మైనింగ్ ప్రైవేట్ కాంట్రాక్ట్ బేసిక్ అండి. కొత్త వాళ్ళు వచ్చారు కదా ఫ్రెండ్స్, అందుకని చెప్తున్నాను అనమాట. కొత్త వాళ్ళకు తెలియదు కదా, అందుకే కామెంట్ పెడుతున్నారు. వాళ్ళకైతే చెప్తాను. మా ఆయన అయితే మైనింగ్ లో అయితే వర్క్ చేస్తారు. కాంట్రాక్ట్ బేసిక్ డంపర్ ఆపరేటర్. గవర్నమెంట్ కాదండి, కాంట్రాక్ట్ బేసిక్. అమ్మ గవర్నమెంట్ అయితే కాదు. మాట్లాడుకుంటేనే కూర నూనె అయిపోతుంది అనమాట. ఉడికిందా ములక్కాయ? మాకు చాలు ములక్కాయ. టమాటాలు అయితే కనపడుతుంది చెప్తున్నాను నేను ఫస్టే. టమాటాలు కనబడదు. నాకు టమాటా కనపడుతుంది. టమాటా వేయాలి. ములక్కాయ కనబడాలి మరి.
ముక్కలు కనపడతాయి, నువ్వు వాటిని ఏం చేయగలుగుతావు? ఏం చేయాలి? అమ్మాయి గడ్డ అయితే ఫుల్ ఉన్నది, అసలు నాకు చికాకులు ఎత్తాను తెలుసా గడ్డి. ఏం చేద్దాం మరి? ఇప్పుడు పీక్తా అంటే మళ్ళీ వస్తుంది. అది ఎంత తీసేసినా మళ్ళీ వస్తుంది. మన సబ్స్క్రైబర్స్ అంటేనే ఉన్నారు, నువ్వు పీక్తే మళ్ళీ వస్తుంది అని. ఆంటీ అంటేనే ఉంది ఉమాదేవి ఆంటీ, వాళ్ళు మీరు ఎంత తీసేసినా అవి వస్తూనే వస్తుంది ఉంటాయి. అని. అందుకే సరే మరి అట్లానే ఏదైనా గడ్డి గిట్ట గడ్డి మందు లాంటిది ఏదైనా స్ప్రే చేద్దామన్నా కూడా ఇబ్బంది అవుతుందేమో. పిల్లలు తిరుగుతూ ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళకి అంటుతుంది. వాళ్ళకి ఎందుకు అంటుతుంది? వాళ్ళు ఏం టైంలో కొట్టాలి. అది మినిమం ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ ఎండ తొలగాలి దానికి. ఇప్పుడు ఎండ ఆడొస్తుంది, మబ్బులో పడే ఉంటుంది. ఏంటి సరుకులు అయిపోయినాయి అప్పుడే? లెక్క చూసుకుంటా ఉంటావా ఏమున్నాయి, ఏం కావాలి? శనగపప్పు ఉంది, శనగపప్పు ఒక పూట ఉండాలి. పెసరపప్పు అయితే అయిపోవచ్చింది. టిఫిన్స్ కి అయితే ఇక ప్రస్తుతానికి అయితే ఏం లేవు. మినపప్పు ఉంటది కదా, మినపప్పు ఇక ఇదే అయిపోయిందా? అయిపోయింది. ఈసారి రాయలే కదా సరుకులలో, రాసావా ఈసారి? రాసిన అయిపోయింది కూడా, 2 సార్లు చేయలేదా? కథ అయింది, మళ్ళీ రాయాలి. అది మినపప్పు అట్లా తెప్పియాలి. మేము మినపప్పు తెప్పిస్తే వడలకు లేకపోతే యూజ్ అవుతుంది. తేవాలి ఈ మధ్యలో వడలు చేయాలి ఒకసారి. ఈ షిఫ్ట్ లోనే కుదురుతుంది, లేకపోతే నెక్స్ట్ షిఫ్ట్ లో నీకు కుదరదు. నెక్స్ట్ షిఫ్ట్ లో ఆడ కుదురుతుంది. నేను ఆడుంటే పొద్దున చేస్తే ఈ షిఫ్ట్ లోనే చేయాలి వడలు. వాటర్ తీసుకోపో. ఇవాళ బట్టలు పిండి కూడా లేట్ అయింది. ఏం చేసిందంటే నువ్వు అయినాక ఇక కొంచెం అన్నం తిన్నావు, ముద్ద తిన్నాక ఇక కథ టీవీ కాడ కూర్చున్నా. సినిమా చూసిన ఇవాళ అట్లా కొద్దిగా ఫ్రీగా అట్లా కూర్చొని. అసలు టీవీ ఒక మానంగా ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. అంటే టీవీ ఈ మధ్యలో కేవలం ఈ మధ్యలో మైండ్ కొంచెం ఫ్రీ ఉంటుంది మనకి. ఇక అది ఎందుకు ఏందనేది ఇంకా తర్వాత చిన్న చెప్తాంలే. కానీ కొద్దిగా మైండ్ అనేది రిలీఫ్ ఉంటుంది. అన్ని రోజులు ఒకే తీరు ఉండవు కదా, అందుకని కొద్దిగా ప్రశాంతంగా అయితే ఉంటున్నాం ఫ్రెండ్స్. ఏ ఇబ్బంది అయితే లేదనమాట, పర్లేదు. ఇక దానికి కారణం ఏంటా అది కొంతమందికి అనిపిస్తా ఉంటాయి. కారణం ఏమి ఉండదు, కొంచెం రిలీఫ్ గా ఉండాలి అని అనుకున్నాం, డిసైడ్ అయ్యాము. ఇంకా ఇట్లా రిలీఫ్ గా ఉండడానికి ఇంకా దేవుడి దయో ఇంకా ఎవరిదో ఇక ఏదో ఇక సంథింగ్ ఇక ఎప్పటికీ ఇక రందులు అది ఇదని ఎప్పటికి ఉంటూనే ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇక ఏంటంటే నా ఆలోచన ఏంటంటే మనం ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండాలి. అది అప్పులే కానీ అవి పట్టించుకోవద్దు మనం ఎక్కువ. అయ్యే మైండ్లో పెట్టుకొని ఉంటే ఏంటంటే మనం సంతోషంగా ఉండలేము, పిల్లల్ని హ్యాపీగా ఉంచలేము, ముందుకు నడవలేము కదా. అందుకని నాకు తెలిసిందైతే అదనమాట. మనకి ఎన్ని బాధలైనా ఉండని, ఎన్ని కష్టాలైనా ఉండని, మన సంబంధం లేదు, పక్కకు ఉంటాయి. అవి ఎప్పటికీ ఉంటాయి, మనిషి బతుకున్నంత కాలం ఉంటాయి. కష్టం ఎంత ప్రశాంతంగా ఉన్నామన్నా కొంతమంది అట్లాంటి దాంట్లోకి లాగుతా ఉంటారు. మెయిన్గా అవి వదిలేయాలి, డైవర్ట్ కావద్దు. అంటే డైవర్ట్ అయినా కూడా మర్చిపోవాలన్నమాట. మళ్ళీ మనం అవి పాత జ్ఞాపకాలని రిపీట్ చేసుకుంటే సంతోషంగా ముందుకు నడవలేం భవిష్యత్తులో. కాబట్టి నా ఆలోచన అయితే అది ఫ్రెండ్స్. ఇక నా ఆలోచన కరెక్ట్ అయితే కామెంట్ చేయండి, ఓకేనా. ఇక కూర అయితే అయింది, ఇక అన్నం అయితే తింటాం అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.